హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి అన్నారు. గెలిచిన 3.5 సంవత్సరాల్లోనే నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలతో సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వేయించామని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అంటున్న హుజూర్నగర్ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. హుజూర్నగర్ నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మనం అడుగుదాం. సార్ చెప్పండి, ఉప ఎన్నికల తర్వాత మీరు చాలా వాగ్దానాలు ఇచ్చారు, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మీరు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరారు, ఇంకా ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయి? మేము ఎలక్షన్స్లో గెలిచిన దగ్గర నుంచి ఇప్పుడు దాదాపు 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. ఏ రకంగా అంటే ఈరోజు లిఫ్ట్లు కానీ, మేము ఏదేదైతే అంతకుముందు ఎలక్షన్ల ముందు ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసినాం, ఆ మేనిఫెస్టోలో పెట్టి టిక్కులు పెట్టుకుంటూ పోతే 100కి 120% అయిపోయినాయి. దేనికంటే ఇప్పుడు ఏదైతే ఆర్డీఓ ఆఫీస్ అయితేంది, బంజారా భవన్ అయితేంది, రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీ రోడ్లు, ఇలా ప్రతి విలేజ్లో సీసీలు, డ్రైన్లు దాదాపు 100కు 100% సీసీలు అయిపోయినాయి. నాకు తెలిసి అంటే ఇంతకుముందు ఎప్పుడు గత 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి 3 ఏళ్లలో ఈక్వల్ చేసినాం. ఎక్కడికి పోయినా ఈరోజు ఆర్ఎండ్బి రెన్యువల్స్ కానీ, పంచాయతీరాజ్ కానీ, కొత్త రూట్లు కానీ, షార్ట్ డిస్టెన్స్ తగ్గించేవి కానీ, దాంతోపాటు కాళేశ్వరం తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ ఈరోజు ముత్యాల మేజర్ మీద లిఫ్ట్ 1500 కోట్లతో కానీ, జానపాడు మేజర్ మీద లిఫ్ట్ కానీ, మొత్తం ఎంటైర్ నాగార్జున సాగర్ కాలువలన్నిటి కూడా ఈరోజు 279 కోట్లతో లైనింగ్ కానీ, ఇవన్నీ కూడా ఈ 3 ఏళ్లలోనే అన్నీ కూడా దాదాపు కంప్లీషన్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, కొన్ని టెండర్ అయిపోయి వర్క్ స్టార్టింగ్లో కొన్ని ఉన్నాయి, వర్క్ ప్రాసెస్లో కొన్ని ఉన్నాయి. కాబట్టి అంటే చాలా ఎక్కువ మేము చెప్పిందలా చేసినాం. అయితే దశాబ్ద ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ప్రజల నుంచి ఏ విధమైన స్పందన లభిస్తుంది? మరో 6 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడు ఒకటి, టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మనకు భవిష్యత్తు. ఈరోజు రైతులు కానీ, వికలాంగులు కానీ, పెన్షనర్స్ కానీ అందరూ కూడా ఈరోజు మనం టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, మనకు భవిష్యత్తు, లేకపోతే ఈ పథకాల పరిస్థితి ఎట్లుంటుందో, ఆగిపోతాయో ఏందో అనేది చాలా మందికి ఉంది. అది కాకుండా డెవలప్మెంట్ అనేది కళ్ళకు కనపడతా ఉంది. ఇంతకుముందు 50,000 లక్షల రూపాయలు 2 లక్షల పొలాలున్న రేట్లు ఈరోజు 30 లక్షలు 40 లక్షల కోట్లు, రోడ్డు తగిలిందంటే ₹1,00,00,000 పెరిగిపోయినాయి. ఎక్కడ కూడా అంటే సంపద సృష్టి, సంపద పెంపు ఈరోజు ప్రజలకు కనపడతా ఉంది. అది కాకుండా ఎస్పెషల్లీ మన ఏరియా అంతా కూడా వ్యవసాయ ఆధారితం, బోర్ల మీద అయితేంది, వాటర్తోనైతేంది. దానికి తగ్గట్టు నాగార్జున సాగర్ గత 18 కార్లుగా వరుసగా అన్ఇంటరప్టెడ్ వాటర్ ఇచ్చింది ఒక్కసారి కేసీఆర్ గారి పాలనలోనే. అది కాకుండా 24 గంటల పవర్ ఇవ్వటం, రైతులందరికీ ఇలా ప్రతి ఒక్కళ్ళు బోర్లు, బావుల మీద అంటే ఎంత పెరిగిందంటే వ్యవసాయం దాదాపు రెట్టింపు అయిపోయింది వరి పండించేటోళ్ళు. అందుకని ఈ డెవలప్మెంట్ అంతా పెరగటం, దానికి తగ్గట్టు రేట్లు పెరగటం, లైఫ్ స్టైల్ పెరగటం. నీకు ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఒకటే, హుజూర్నగర్లో ఉన్న ఒకటే, ఊర్లో గుండెపల్లిలో ఉన్న ఒకటే. అంటే అంత మంచి డెవలప్మెంట్ ఇవాళ పల్లెటూర్లకి, పట్టణాలకి ఈక్వల్ చేసిన ఘనత ముఖ్యమంత్రి గారిది. అందుకని జనాలలో కూడా ఈ దశాబ్ద ఉత్సవాలలో ఎంతో ఉత్సాహం. ఈరోజు ఒట్టిగా మహిళల కోసం అని పెడితే 3-4 వేల మంది వచ్చారు. అంటే ఎవరు చెప్పకుండానే నీకు వాళ్ళ సొంతంగా వాళ్ళు పెట్టుకొని ఆ ఉత్సాహం, అసలు మాట్లాడటం కానీ, మేము ఉన్నాం మీ పక్కన కానీ. ఇలా రైతుల పరిస్థితి రైతులకు క్లియర్గా తెలుసు. అసలు రైతు రాజ్యం, రైతు గవర్నమెంట్ అంటేనే ఇలా కేసీఆర్ గవర్నమెంట్ అనుకుంటాం. ప్రతి రైతు నువ్వు ఏ పార్టీలో ఉండని, ఎట్లా ఉండని, కేసీఆర్ మాకు కావాలనే తత్వం ఉంది. ఈరోజు ఏడికి బయటికి వెళ్ళినా, ఇలా ఊర్లలోకి పోతే పల్లెల్లో కానీ, పట్టణాలు కానీ, డెవలప్మెంట్ ఏదైనా చాలా గొప్పగా ఉంది. అందుకని రెస్పాన్సిబుల్గా ఉంది. దానికి తగ్గట్టు ఇలా మాకేమో చెప్పుకోవడానికి ఒక విజనరీ లీడర్ ఉన్నారు, ఒక లీడర్షిప్ ఉంది, తెలంగాణను ప్రేమించే లీడర్షిప్ ఉంది. కానీ అటుపక్క చూద్దామన్నా కనపడే నాయకుడు లేడు, ఆలోచించదగిన నాయకుడు లేడు, ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పగలిగే నాయకుడు లేడు. ఎంతసేపటికి ఏదో హింసను ప్రేరేపిద్దాం, అబద్ధాలు చెబుదాం, దాంతో పండగ గడుపుదాం, జనాలు లేదా సెంటిమెంట్ రెచ్చగొడదాం అనుకుంటాడు తప్ప జనాలకు నిజంగా నీకు ఇది కావాలా, ఇదైతే తెలంగాణ మంచిది అని ఒక తెలంగాణను ఓన్ చేసుకునే నాయకుడే లేడు. ఎంతసేపటికి ఏదైనా అధికారం వస్తుందేమో, ఏమైనా అధికారం కోసమో, లేకపోతే బ్లాక్మెయిల్ రాజకీయాల కోసమో, సెంటిమెంట్ రాజకీయాల కోసం తప్ప అభివృద్ధి కోసం చూసే నాయకుడే లేడు. అయితే ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నారు, 70 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి నేను గెలిచిన 3 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించినని. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో నియోజకవర్గంలో ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ పోతున్నానని, రానున్న 6 నెలల కాలంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి గారు చెప్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కిరణ్, అమ్మాన్యు, సుమన్, నల్గొండ జిల్లా.